హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 17వ అధ్యాయం యముని బాధ, వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా చెప్పాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు ఈ కథను వివరించాడు. యముని స్థితి. ఒకసారి యమధర్మరాజు చాలా బాధతో ఉన్నాడు. వాయుదేవుడు అతనికి ఉపచారాలు చేసి కొంత శాంతింపజేశాడు. కొంచెం తేరుకున్న యముడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. యముని బాధ. ఓ బ్రహ్మదేవా, నేను నా పని చేయలేకపోవచున్నాను. అది నాకు చాలా పెద్ద బాధ. పని చేయలేకపోవటం మరణం కంటే కష్టం. ఒక అధికారి తనకు అప్పగించిన పని చేయకపోతే అతను చెడ్డ జన్మలు పొందుతాడు. పని చేయకపోతే పురుగులు వంటి జన్మలు. యజమాని డబ్బు తీసుకొని పని చేయకపోతే నరకంలో చాలా కాలం. నిరాశతో పని వదిలేస్తే కాకి వంటి జన్మలు. యజమాని పనిని చెడగొడితే ఎలుక జన్మ. చేయగలిగిన పని చేయలేకపోతే పిల్లి జన్మ. ఇలా కర్మకు తగిన ఫలితం తప్పదు. తన ధర్మం గురించి యముడు. ప్రభు, నేను మీ ఆజ్ఞ ప్రకారం ప్రతి జీవి చేసిన పాపం పుణ్యం గమనించి మునులతో సంప్రదించి వారికి తగిన ఫలితాలు ఇస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఆ పనిని చేయలేకపోవచున్నాను. కారణం కీర్తిమంతుడు. దీనికి కారణం కీర్తిమంతుడు అనే రాజు. అతడు సముద్రాంతం వరకు ఉన్న భూమిని పాలిస్తూ ప్రజలందరితో వైశాఖ వ్రతం చేయిస్తున్నాడు. వైశాఖ వ్రత ప్రభావం. యముడు ఆశ్చర్యంతో ఇలా చెప్పాడు. ఎంత పాపులు అయినా తండ్రిని గౌరవించనివాడు, పెద్దలను పూజించనివాడు, తీర్థయాత్రలు చేయనివాడు, యోగం ధ్యానం చేయనివాడు, హోమం స్వాధ్యాయం చేయనివారు, ఇలాంటి పాపులైనా సరే వైశాఖ వ్రతం చేస్తే వారు మాత్రమే కాదు, వారి తండ్రులు, తాతలు, తల్లివైపు తండ్రి వైపు బంధువులు అందరూ విష్ణులోకానికి వెళ్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి చేసిన కర్మ అతనికి ఫలితం ఇవ్వాలి. కానీ వైశాఖ వ్రతం వల్ల ఒకరి పుణ్యం 26 తరాల వరకు కూడా లభిస్తోంది. తండ్రి వైపు, తల్లి వైపు, భార్య వైపు, భర్త వైపు అందరూ పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకానికి వెళ్తున్నారు. యజ్ఞాల కంటే గొప్పది. యముడు ఇలా అన్నాడు. యజ్ఞాలు చేసిన వారు కూడా ఈ స్థాయిలో పుణ్యం పొందటం లేదు. యజ్ఞాలు, తీర్థయాత్రలు, దానాలు, తపస్సు ఇవన్నీ చేసినా వైశాఖ వ్రతం చేసిన వారిలా పుణ్యం రావడం లేదు. ప్రత్యేక ఉదాహరణలు. ప్రయాగలో మరణించిన వారు, యుద్ధంలో చనిపోయిన వారు, కాశీలో ప్రాణాలు విడిచిన వారు కూడా వైశాఖ వ్రతం చేసిన వారు పుణ్యానికి సరిపోలరు. వ్రత విధానం వల్ల ఫలితం. వైశాఖ మాసంలో ఉదయం స్నానం, విష్ణు పూజ, వైశాఖ మహిమ వినటం, దానం చేయటం ఇవి చేస్తే ప్రజలు సులభంగా విష్ణులోకానికి వెళ్తున్నారు. యముని అసహనం. ప్రభు, పాపాత్ములు కూడా విష్ణులోకానికి వెళ్తున్నారు. ఇది న్యాయంగా అనిపించటం లేదు. అందువల్ల నరకం ఖాళీ అవుతోంది, స్వర్గం కూడా ఖాళీ అవుతోంది. నా పని లేకుండా పోయింది. కీర్తిమంతుడిని శిక్షించాలి. యముని ఆగ్రహం. అతను నా పనిని అడ్డుకుంటున్నాడు. అతను మీకు శత్రువే. ఇలా కొనసాగితే అందరూ వైశాఖ వ్రతం చేసి నేరుగా విష్ణులోకానికి వెళ్తారు. పాప పట్టిక సమర్పణ. యముడు తన పాపాల పట్టికను బ్రహ్మ పాదాల వద్ద ఉంచి ఇలా అన్నాడు. ఇది పలుమార్లు ఖాళీ అవుతోంది. ఇది మీ ఇష్టం. ఏమి చేయాలో మీరు నిర్ణయించండి. కీర్తిమంతుని గొప్పతనం. తర్వాత యముడు ఇలా అన్నాడు. కీర్తిమంతుడు సాధారణుడు కాదు. నా లిఖిత్వాన్ని మార్చగలిగిన వాడు, ప్రజలందరినీ విష్ణులోకానికి పంపుతున్నవాడు. ఇలాంటి వాడు ఎవ్వరూ లేరు. అతని తల్లి నిజంగా మహావీరమాత. ముగింపు. ఇలా యమధర్మరాజు తన బాధను బ్రహ్మదేవునికి వివరించాడు. సారాంశం. వైశాఖ వ్రతం అత్యంత శక్తివంతమైనది. పాపులకు మోక్షం ఇస్తుంది. ఒకరి పుణ్యం అనేక తరాలకు లభిస్తుంది. యజ్ఞాల కన్నా గొప్పది. యముడికే పని లేకుండా చేస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.